బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సమ్మక్క సారక్క ఈ జాతర చాలా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కూడా మహోత్కృష్టమైనటువంటి ఒక కార్యక్రమం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అమ్మవారికి ఎంతో ప్రేమగా బంగారాన్ని, బెల్లాన్ని బంగారం అనటం, దాన్ని సమర్పించడం అనేది అది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం. దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఒక ఆవిడ రీసెంట్ గానే విన్నాను, కుక్క పిల్లకు కూడా బంగారాన్ని, కుక్క పిల్ల బరువు బంగారాన్ని కూడా అమ్మవారికి సమర్పించారట. నమ్మకం. దాన్ని ఎలా చూస్తారు? దాని తప్పే ఉంది. ఇప్పుడు నీ నమ్మకాన్ని ప్రశ్నించడం తప్పమ్మా. నీ నమ్మకం నీది, కానీ నా నమ్మకమే కరెక్ట్, నీ నమ్మకం తప్పు అనడం తప్పు. కానీ నీ నమ్మకాన్ని ప్రశ్నించకూడదు. ఓకే, దీని నేపథ్యం ఒక్కసారి. అమ్మా, ఇది 13వ శతాబ్దానికి చెందినటువంటి విషయం. ఇక్కడ మనం సమ్మక్క సారలమ్మ ఈ జాతర ఏదైతే ఉందో, ఇటువంటి జాతరలు దేశం మొత్తం మీద అనేక గిరిజన తెగల్లో అనేక రూపాల్లో, అంటే వివిధమైన వీధిలో జరుగుతాయి. మనకు గొప్ప విషయం ఏమిటంటే, వాళ్లకు కూడా ఒక సంస్కృతి ఉంది, వాళ్లకు కూడా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయి, వాళ్లకు కూడా ఆరాధనా విధానాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి సంఘటన అద్భుతమే ఈ సమ్మక్క సారలమ్మ జాతర. 13వ శతాబ్దంలో కోయ ఆడపడుచు సమ్మక్క. అందరూ ఏమనుకుంటారంటే సమ్మక్క సారలమ్మ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు. కాదు కాదు. సమ్మక్క ఒక వేటగాడు వేటకు వెళ్తాడు. వేటకు వెళ్తే అక్కడ ఒక పులితో ఆడుకుంటూ ఉంటుంది ఒక చిన్న బిడ్డ. ఆమె పుట్టుకకి ఏ విధమైన ఆధారాలు లేవు. అంటే ఆమె పుట్టుకే పులితో ఆడుకునే పుట్టుక. ఆ తర్వాత ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డను గూడానికి తెచ్చుకొని పెంచుకుంటారు. ఆమెకు గూడెపు పెద్దలందరూ కలిసి సమ్మక్క అని చెప్పి నామకరణం చేస్తాడు. ఆమె మంచి ఫైటర్ అవుతుంది. అండ్ అన్ని తెగలని, అంటే గిరిజన తెగలు అనేకం ఉన్నాయి. గుత్తి కోయలు, వీళ్ళు కోయ, గుత్తి కోయలు, గోండులు, చెంచులు, అనేక రకాల తెగలు ఉన్నాయి. వీళ్ళందరినీ ఏకత్రాటి మీదకు తీసుకువచ్చినటువంటి ఒక బలీయమైన శక్తి, బలీయమైన శక్తి ఆమె. ఆమె ఆ గిరిజన తెగల రాజు ఒక ఆయన, పడిగిద్ద రాజు. ఈ పడిగిద్ద రాజు, ఆమె చాలా అందంగా ఉంటుంది సమ్మక్క. పడిగిద్ద రాజు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు 3 పిల్లలు పుడతారు. దాంట్లో మొదటి పిల్ల సారలమ్మ, తల్లి కూతుళ్ళ. తల్లి కూతుళ్ళు. అండ్ కుమారుడి పేరు జంపన్న, ఇంకొక అమ్మాయి పేరు నాగులమ్మ. నాగులమ్మను గురించిన ప్రశస్తి మనకి ఎక్కడా కనిపించదు, కానీ జంపన్న అండ్ సారలమ్మ వీళ్ళిద్దరు కూడా గొప్ప వారియర్స్గా తయారవుతారు. వేట వాళ్ళకి ఎదిగదమ్మా. యుద్ధ విద్యల్లో వీటిలన్నిటిలో వాళ్ళు చాలా చాలా ఆరితేరి ఉంటారు. ఆ సమయంలో కాకతీయ రాజులు, 13వ శతాబ్దం అంటే కాకతీయ రాజుల సమయం. కాకతీయ రాజులు వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయడానికి వెళ్తారు. పన్నులు వసూలు చేయడానికి వెళితే వాళ్ళు వ్యతిరేకిస్తారు. అడవి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళము, మాకేమి వ్యవసాయం వృత్తులు ఇంకేం లేవు, అడవే మా తల్లి, మమ్మల్ని కాపాడుతున్నది అడవి, మా దగ్గర బంగారాలు ఇవన్నీ ఏముండవు, సొమ్ములు బంగారాలు ఇవన్నీ ఏముండవు, అడవి తల్లి మీద మేము బ్రతుకుతున్నాం, మీకు పన్నులు ఏ విధంగా కట్టగలం అని అంటారు. నువ్వు అవన్నీ మాకు తెలియదు, నువ్వేమైనా సరే మీరేమైనా సరే పన్నులు కట్టాలని చెప్పి కాకతీయ రాజులు సైన్యాన్ని పంపిస్తారు. సైన్యంతో భయంకరంగా పోరాడతారు అందరూ. అప్పుడు 1,00,000 సైన్యాన్ని, గిరిజన సైన్యాన్ని, 1,00,000 సైన్యాన్ని ఏకత్రితం చేస్తున్నారు. కాకతీయ రాజులు వాళ్ళకి గుర్రాలు, ఏనుగులు అండ్ వెపన్స్, అనేక రకాల, అంటే ఫుల్లీ ఎక్విప్డ్. దీస్ పీపుల్ ఆర్ గిరిజనులు, ఏమీ లేరు. అయినా సరే అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి జాతి అది. ఇది మనం ఆమె దేవత అవన్నీ ఓకే, కానీ ఆ సంఘటనల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఆ సంఘటనల ద్వారా స్త్రీ స్వాతంత్ర్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ సంఘటనల ద్వారా స్త్రీ యొక్క వీరత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ సంఘటనల ద్వారా సమైక్య పోరాటాన్ని గురించి మనం తెలుసుకోవచ్చు.
ఆ సంఘటన ద్వారా మనం ఒక అణచివేతకు ఎదురొడ్డి నిలబడడం మనం నేర్చుకోవచ్చు. ఇవి మనం నేర్చుకోవాల్సింది. అదే. ఆ యుద్ధంలో ఉమ్, అప్పటికి ముందే పడిగిద్దరాజు మరణించుకుంటాడు. ఉమ్, అప్పుడు సమ్మక్కే వీళ్ళకు నాయకత్వం వహిస్తుంది. సారలమ్మ యుద్ధంలో సమ్మక్కతోటి సైన్యాధ్యక్షురాలు ఆవిడ. సైన్యాధ్యక్షురాలు. ఉమ్, ఉమ్, అండ్ జంపన్న, ఉమ్, ఈ రోజుకి జంపన్న వాగ్ అంటారు అక్కడ. ఉమ్, అక్కడ వాళ్ళు ఈ మేడారం దగ్గర యుద్ధానికి సిద్ధం అవుతారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఉమ్, అయినా ఇప్పుడు ఎక్కువప్పుడు సైన్యం అది. అవును. వీళ్ళ దగ్గర కత్తులు బళ్ళాలు ఏం లేవు, వీళ్ళ దగ్గర ఉన్నాయి బాణాలు. ఎంతవరకు నిలబడగలదు? Yeah. మొట్టమొదట ఈయన జంపన్న ఎదవుతాడు. ఆయన అక్కడ ఒక గుట్ట ఉంటుంది, గుట్టలోకి వెళ్ళి ఆయన అదృశ్యం అయిపోతాడు. తర్వాత సారలమ్మ అక్కడ ఒక వాగులోకి వెళ్ళి ఆమె అదృశ్యం అయిపోతుంది. అంటే శరీరం అంతా గాయాలతో ఇదైపోయింది, ఇక కింద పడిపోలా. కింద పడిపోకుండా అంటే ఆ శరీరం కూడా శత్రువులకు దక్కకూడదు. చివరికి సమ్మక్క పోరాడి ఆమె కూడా అడవిలోకి వెళ్ళి భూమిలో కలిసిపోయిందని చెప్పి చెబుతారు. దీన్ని మేడారం జాతర అంటారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు మొదలవుద్ది, 4 రోజులు జరుగుద్ది ఈ జాతర. ఉమ్, ఇది మొత్తం దేశం అంతా, అంటే మొత్తం దేశం నుంచి వస్తారు అక్కడికి. ఉమ్, ఒక తెలంగాణ నుంచే కాదు, ఉమ్, అవును. అతి పెద్ద జాతరగా, దేశంలో జరిగే అతి పెద్ద జాతరగా దీనికి గుర్తింపు ఉన్నది. అయితే ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలి, అంటే భారత ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలని వినతులు వెళుతున్నాయి. దీనికి చాలా అత్యంతమైన, ఇప్పుడు దాదాపు 2 కోట్ల మంది అక్కడ ఆ 4 రోజుల్లో దర్శించుకుంటారు అమ్మవారిని. దర్శించుకుంటారు. అమ్మవారికి బంగారము, వెండి ఇవన్నీ కానుకగా ఇస్తారు. బంగారము, వెండి ఇవ్వలేని వాళ్ళు బంగారం అనే పేరుతో బెల్లాన్ని అమ్మకు సమర్పించుకుంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోరికలు తీరినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మంది. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నీకు ఇప్పుడు తిరుపతికి అంత జనం ఎందుకు వస్తున్నారు? కొంతమంది అయితే ప్రతి సంవత్సరం వెళ్తారు. ఎందుకు? ప్రతి నెల పౌర్ణమికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? కారణం ఏంది అంటే, నువ్వు కోరిన కోరికలు ఆయన తీరుస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడికి 2 కోట్ల మంది జనం ఆ 4 రోజుల్లో ఏకత్రితం అవుతారు అని అంటే దాని వెనుక ఉన్నటువంటి ఇదేమిటి పవర్ అంటే, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కోరిన కోరికల్ని అమ్మ తీరుస్తూ ఉంది. కానీ 3 ఏళ్లకు ఒకసారి చేయటం ఏంటండి? దీని 2 ఏళ్లకు ఒకసారి, 2 ఏళ్లకు ఒకసారి ఎందుకు చేస్తారు? 2 ఏళ్లకు ఒకసారి. జాతరలు అన్నీ అంతేనా? ఆహా, కాదమ్మా, కాదు, ఈ జాతర మాత్రం ప్రత్యేకం. తక్కినవన్నీ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ ఒక్క జాతర మాత్రమే 2 ఏళ్లకు ఒకసారి జరుగుద్ది. దానికి ప్రభుత్వం కూడా ఆర్థికంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తుంది. బస్సులు నడపడం కానీ ఇవంతా చాలా చాలా ఇదిగా జరుగుతాయి. ఈ 4 రోజుల్లో అక్కడ కొన్ని సాంప్రదాయాలను పాటిస్తారు. అక్కడికి మొదటి రోజు అదే, అంటే బంగారం అమ్మకు సమర్పించడం. అక్కడ జ్యేష్ఠగుట్ట అంటారు. ఈ జ్యేష్ఠగుట్ట మీదనే జంపన్న మాయమైంది. ఆయన పేరుతోనే జంపన్న వాగు అంటారు. ఆ జ్యేష్ఠగుట్టను ఎక్కుతారు. జ్యేష్ఠగుట్టను ఎక్కడం అంటే ఒక బంగారం సమర్పించడం, జ్యేష్ఠగుట్టను ఎక్కడం, అండ్ చందలు మోయడం అని అంటారు. కుండలులో నీళ్లు తీసుకొని మోస్తారు. అదొక సాంప్రదాయం. తర్వాత సాక్షాల గడ్డ దర్శనం. అక్కడ ఇప్పుడు ఏదైతే గడ్డ ఉందో దాన్ని సాక్షాల గడ్డ అంటారు. సాక్షాల గడ్డను దర్శనం చేసుకొని, అంటే అమ్మ అదృశ్యమైన ప్రదేశం అది. ఇదంతా ఒకే రోజులో చేసేసుకో? లేదమ్మా, 4 రోజులు. 4 రోజులు అక్కడే ఉంటారు. 4 రోజులు అక్కడే. ఇప్పుడు మనం వెళ్ళామంటే 4 days అక్కడ ఉండేవన్నీ చేయాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు అమ్మ సిస్టమ్స్ అన్ని మారిపోయినాయి అనుకోవడానికి లేదు. మనం యాక్చువల్గా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే ఒక రోజు నిద్ర చేసి రమ్మంటారు. కానీ ఎంతమంది చేస్తున్నారు అట్లా? పోయి దేవుడికి కానీ వచ్చేస్తారు, లేకపోతే ఇంకా అని వెళ్ళిపోతుంటారు. అది అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఎనర్జీని నువ్వు తీసుకోవాలంటే దానికి
ఈ ఈ శరీరం తీసుకోవాలంటే ఈ శరీరానికి కొంత సమయం ఇవ్వాలి కదా. సమయం ఇవ్వాలా. ఆ, 5-10 నిమిషాల్లో ఎక్కడ వస్తుంది? ఏదో ఒక నమస్కారం కొట్టి ఇట్లా అని వెళ్ళిపోయేది కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అక్కడ Mm. స్మరణ Mm. ఇవన్నీ ఉంటాయి. Mm. ఆమె ఒక అలౌకికమైనటువంటి శక్తి. Mm. ఆ అలౌకికమైన శక్తి అక్కడ ఉంది అని ప్రజలు గుర్తించారు. నువ్వు నేనుగా సంగతి అటు పక్కన పెట్టు, దాదాపు 700 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంతో నమ్మకంతో కొలుస్తున్నటువంటి ప్రదేశం. సరే, ఆ ప్రదేశానికి ఆ గొప్పతనం ఉందా లేదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఆలోచనలు Mm. అక్కడ ఏకత్రితం అయి ఉన్నాయి. అవును. అటువంటప్పుడు దానికో పవర్ ఉందిగా. ఉందిగా. ఉమ్, ఆ? ఉమ్, కాబట్టి ఉమ్. మనం ఏదైనా ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఉమ్. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఎనర్జీని మనం ఉమ్. రిసీవ్ చేసుకోవడానికి కొంత సమయాన్ని ఉమ్. అక్కడ గడపాలా. ఉమ్. అక్కడ ఏ అయితే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతుల్ని మనం పాటించాలా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి పెట్టిన దాని వెనుక కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. వీటిలన్నిటిని మనం అనుసరిస్తూ వెళితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం దొరుకుతుంది. అలా ఇప్పుడు, దొరకాలి. ఆ, ఉమ్, 2 కోట్ల మంది అక్కడికి వెళ్తున్నారు అని అంటే ఉమ్. ఎంతమందికి అమ్మ అనుగ్రహం ఉంది. ఉంది. ఉమ్. అండ్ ఎంతోమంది వాళ్ళు కోరిన కోరికలు తీరడం వలన వచ్చి అక్కడ బంగారం సమర్పిస్తారు. మనం ఈ సంఘటనని, ఈ ఉత్సవాన్ని మనం ఇంకొక రకంగా ఎట్లా చూడాలా అంటే, భారతదేశంలో అణచివేతకు గురైపోయారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటారు. గిరిజనులకు కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఉంది, ఒక ఉన్నతమైన సంస్కృతి ఉంది. వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాట mean, పటిమ ఉంది వాళ్ళకి. పోరాట పటిమ ఉంది ఖచ్చితంగా. అని చెప్పి చెప్పేటటువంటి ఉమ్, తార్కాణాలు ఉమ్, ఇవన్నీ. ఉమ్, అంటే ఈ దేశంలో అణచివేతకు గురి అయింది మానసికంగా, ఉమ్. శారీరకంగా కాదు అని ఉమ్. చెప్పి చెప్పడానికి ఆ, ఈ ఉమ్. సమ్మక్క సారలమ్మ పండుగ ఉత్సవం చాలా ఉమ్, ఒక ప్రతీకాత్మకమైనటువంటి ఉమ్. ఉత్సవం. అద్భుతం అండి, అద్భుతం. చాలా దీని వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని చాలా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా తెలియజేశారు. అమ్మ, ఒక స్త్రీ ఆదిశక్తి స్వరూపిణి అమ్మ. ఉమ్. స్త్రీని మనం ఆదిశక్తిగానే కొలిచాం. పోతన చెప్తాడు, అమ్మలు గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృతాబ్ధి యువత మహత్వ కవిత్వ వటుత్వ సంపదలు అంటాడు. అవును. ఆ, ఉమ్, అట్లా మనం స్త్రీని ఉమ్. ఆదిశక్తి రూపంగా కొలిచిన జాతి మనది. ఉమ్, కాబట్టి గిరిజన స్త్రీ అయినా సరే ఉమ్, ఆదిశక్తి స్వరూపమే అనేది ఉమ్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంతే. విషయం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. ఓం నమః శివాయ.